శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్పై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగ్రహం యొక్క మార్పులో భాగంగా జూన్ 2వ తారీఖు నుండి ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఈ యొక్క గురు గమనంలో భాగంగా గోచార రీత్యా ఎటువంటి మార్పులు నెలకొంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాము అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి సంబంధించి ఈ యొక్క గురు గమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశిలో గ్రహ సంచారం చూసుకున్నట్టయితే తృతీయ స్థానమునందు రాహుగ్రహ సంచారం, చతుర్థంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం, వీరిని అర్ధాష్టమ శని అని కూడా అంటారు. పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం, అలాగే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు శుక్రగ్రహ సంచారాలు, అలాగే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క సూర్యుడు కలత్ర స్వభావం కలిగినటువంటి స్థానంలో సంచారం చేస్తున్న అష్టమ స్థానంలో కర్కాటకంలో గురుగ్రహ సంచారము, ద్వాదశ స్థానంలో సింహంలో కేతుగ్రహ సంచారము, అలాగే ధనుస్సు రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించి వీరి యొక్క స్వక్షేత్రంలో గ్రహ సంచారాల్లో మనకి గనక చూసుకున్నట్టయితే 5వ ఇంట కుజుడు స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత, అలాగే 6వ స్థానంలో బుధుడు ఉన్న కారణం చేత వీరికి ఏవైనా సరే ఉన్నటువంటి పనులన్నీ కూడా బలంగా నెరవేరుతూ ఉంటాయి. విద్యార్థులలో ఒక రకమైనటువంటి కసి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా టెక్నికల్ పరంగా ఉన్నటువంటి వాళ్ళు, డిఫెన్స్ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా గట్టిగా పోటీ పరీక్షలన్నిటి కూడా విజయవంతంగా సాధించడము, వారికి ఉన్న టాస్క్లన్నింటినీ కూడా పూర్తి చేసేటువంటి పరంగా ఉంటారు. గృహిణులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే గనక 4వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గ్రహ సంచారాల్ని, 6వ స్థానంలో సంచారం చేస్తున్న గ్రహ సంచారాలు, ముఖ్యంగా సూర్యుడు అలాగే శుక్రుడు రాహుగ్రహ సంచారాల వల్ల ఏంటంటే వీరికి ఇంట్లో కొన్ని రకాలైనటువంటి పనులు శారీరకమైన అలసటనిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయాల్లో కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది. అలాగే కోపాన్ని కూడా వీళ్ళు తగ్గించుకోవడం మంచిది. ఓపికతో పనులు చేసుకోవడం వల్ల వీరే కుటుంబం అంతటికి కూడా మూలం కాబట్టి వీలైనంత వరకు వీళ్ళు చాలా అనుకూలంగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులు సంబంధించిన విషయానికి వస్తే బుధ శుక్ర కలయిక వలన వీరికి ఉద్యోగస్తులకి, అలాగే శనిగ్రహ ప్రభావం వలన అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన సహోద్యోగులతో వీరికి ఇబ్బంది, వీరి యొక్క పెరుగుదలని తట్టుకోలేక చాలా మంది ఇబ్బంది పెట్టాలనేటువంటి పరంగా వీరిని ఇబ్బంది పెట్టడము, వీరి మీద చాడీలు చెప్పడం లాంటివి, కంప్లైంట్స్ ఇవ్వడం లాంటివి, ఉన్నవి లేనివి చెప్పి వీరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా. ఎలా ఉంటుందనంటే వీరు నిజంగా ఏం తప్పు చేయరు, మీ పై అధికారులు కూడా మీ మీద ఎటువంటి చర్యలు తీసుకోరు, కానీ మీ సహోద్యోగులు ఇలా చేశారని తెలిసి మీరు ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించి సూర్యగ్రహాన్ని అనుకూలంగా తీసుకొని ప్రథమార్థం అంతా వీరి వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కానీ, మార్కెట్లో మీ యొక్క ప్రభావం అనేటువంటిది వ్యాపారం పైన చాలా బాగా ఉంటుంది. అలాగే కస్టమర్లతో చిన్నపాటి అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే బుధగ్రహ సంచారం వల్ల కూడా ఏంటంటే రుణాలు తీసుకొని మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా రుణాలన్నీ ద్వితీయార్థం ఆఖరి వరకు తీర్చేటువంటి క్రమంలో కూడా ముందుకెళ్తూ ఉంటారు. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే అధికార కారకుడైనటువంటి సూర్యగ్రహాన్ని మనం పరిగణలోకి తీసుకొని, సూర్యగ్రహం ఉన్నటువంటి ఈ యొక్క గ్రహ సంచారంలో సూర్యుడు ఉన్నటువంటి కారణం చేత అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వీలైనంత వరకు సమాజంలో మీకు ఉన్నటువంటి నెట్వర్క్ కానివ్వండి, ప్రత్యర్థులు మీ మీద వేసేటువంటి ఎత్తుగడలన్నీ కూడా వాటిని దాటుకొని వెళ్ళడము, అయితే సూర్యుడు ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, దానివల్ల చాలా అనవసరమైనటువంటి సందర్భాల్లో మీరు చిక్కుకొని ఉండేటువంటి అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి సంబంధించి కూడా చూసుకుంటే గురువు ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో అది 8వ స్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత వీరికి ఈ కాలంలో పనులు కాస్త నెమ్మదిగా ముందుకెళ్తూ ఉంటాయి. ఎందుకంటే 7వ స్థానంలో ఉన్నటువంటి గురువు అష్టమంలోకి సంచారం చేయడము వీరికి కొన్ని రకాలైనటువంటి కాస్త ఆలస్యంగా పనులు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇగో పెరుగుతుంది, సమస్యలు ఏవి కూడా అంటే ఈగోయిస్టిక్ గా ఉండేటువంటి పనులన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఓపికగా వీరి యొక్క సంబంధాలన్నీ కూడా చాలా ఓపికగా ముందుకెళ్తూ ఉంటాయి. అంటే చాలా వెంట్రుక భాషలో వీరు ఏం మాట్లాడినా తప్పుగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారని మీకు తెలిసిపోతూ ఉంటుంది. వీలైనంత వరకు రైతులకు సంబంధించిన విషయానికి వస్తే శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది. భూమికి సంబంధించి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆటంకాలు పెరుగుతాయి. మోటార్కి సంబంధించి
ట్రాక్టర్లకు సంబంధించి చాలా జాగ్రత్త వహించండి. ఈ యొక్క యంత్రాలు ఇబ్బంది పెట్టడం మీకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. పనులు బాగా ఆలస్యం అవుతాయి. వేరే వాళ్ళంతా చకచకా పనులు చేసుకుంటే మీరు మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పంట పరంగా, ఈ వ్యవసాయ పరంగా. వృద్ధులకు సంబంధించి చూసుకుంటే వీరి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ప్రతీదీ కూడా ఏంటంటే నాకొచ్చు, నా అనుభవం నన్ను కాపాడుతుంది అనేటువంటి ధోరణిలో ముందుకెళ్ళడం మంచిది కాదు. వీలైనంత వరకు కూడా లివర్ సంబంధితమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అకాల భోజనాలు చేయడం కానివ్వండి, అకాలంగా వీరు చేసేటువంటి పనులు చాలా ఇబ్బందికి పెడతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం ఆచరించడం మీరు చాలా మంచిది. విడాకుల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి విషయానికి వస్తే బుధ శుక్రుల యొక్క కలయిక వలన వీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీరు ఎలా అంటే పేరుకి వీరు కోర్టుకు వెళ్ళి గొడవ పడుతున్నారు అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా అవతల వ్యక్తులు కనిపించినా వీరు చాలా ప్రశాంతంగా మాట్లాడతారు. మిమ్మల్ని చూసి మీ యొక్క మంచితనాన్ని చూసి కూడా వాళ్ళు చాలా మందికి ఏంటంటే డౌట్ వస్తూ ఉంటుంది. వీళ్ళతో గొడవ ఉంది, వీళ్ళు మనతో మాట్లాడుతున్నారు, వీడు మనల్ని ఏమన్నా ఇలా నెగిటివ్ చేద్దామని చూస్తున్నాడు అనేటువంటి ఒక ఒత్తిడికి వాళ్ళు లోనవుతారు. ఎటు తిరిగి అవుట్ ఆఫ్ ది కోర్టు నిర్ణయం తీసుకొని అవుట్ ఆఫ్ ది కోర్టు మీరు ఏదైనా సెటిల్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవడం చాలా 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 మంచిది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతికూల పరిస్థితులు ఖచ్చితంగా ధనుసు రాశి వారికి ఉన్నాయి. ఎందుకు అంటే గురుగమనంలో మార్పు అనేటువంటిది సప్తమం నుంచి అష్టమంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మార్పులు ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందుల నుండి బయటపడాలి అని అంటే, ప్రతికూల పరిస్థితుల నుంచి తొలగిపోవాలంటే ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వీరు ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే గనక ఓం శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని గృహిణులందరూ కూడా నిత్యము కనీసం 40 సార్లు చదవాలి. ప్రతిరోజు ఏ పరిస్థితులలో ఉన్నా, మీరు ఇన్ కేస్ మీరు మెన్సెస్ ప్రాబ్లం ఉండి డేట్లో ఉన్నా సరే మనసు లోపల ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవచ్చు. చాలా మందికి ప్రసాదం తినాలి అనేటువంటి అనుమానం కూడా ఉంటుంది. అసలు మనం దేవుడికి నైవేద్యం పెట్టండి ఏది తినొద్దు. మనం తినేది ప్రతిదీ ప్రసాదమే. రైతన్న కట్ చేసి కోతలు కోసి ప్రసాదం పెట్టిన తర్వాత చేస్తాడు కాబట్టి ప్రతిదీ భగవత్ ప్రసాదమే, దాంట్లో సందేహం లేదు. అయితే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు నిత్యము కూడా ఓం గం గణపతయే నమః అన్నటువంటి మంత్రాన్ని చదువుతూ ధ్యానం చేసుకోవడం మంచిది. ఒక చీకటి రూమ్లో ఆవు నెయ్యితోని దీపం వెలిగించి ఆ దీపాన్ని అలాగే కనురెప్ప ఆర్పకుండా ఒక పావు గంట సేపు చూడడం వల్ల కంటికి ఉన్నటువంటి దృష్టి దోషం పోతుంది, దృష్టి పెరుగుతుంది, చదివింది బాగా గుర్తుంటుంది. విద్యార్థులందరూ కూడా చేయాలి. వీలైతే గరక పోచలు 108 గరక పోచల్ని గం గణపతయే నమః అన్న మంత్రాన్ని చదువుకుంటూ 108 పోచల్ని కలెక్ట్ చేసి ఒక చిన్న రౌండ్ షేప్లో చేసి దారంతో కట్టి గణపతి పాదాల దగ్గర పెట్టి గుంజులు తీయడం వల్ల విశేషంగా పిల్లలకున్న దోషం పోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు దక్షిణామూర్తి యొక్క స్తోత్రం నిత్యం పొద్దున సాయంత్రం చదవండి, లేదా పొద్దునప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. తర్వాతకి సాయంత్ర సమయంలో ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని నిత్యం 108 సార్లు చదవండి. మీ ఆఫీస్లో మీరు కాళ్ళు చేతులు కడుక్కొని కింద కూర్చొనైనా సరే చదవండి. ఎందుకంటే ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్ని తీసేసేటువంటి ఒకే ఒక్క మంత్రం పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఆ మంత్రాల్లో మనము నోటి నుంచి ఉచ్చరించేది లోపల ఉదరం నుంచి వచ్చేటువంటి శబ్దాల యొక్క కలయిక అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్యామలాదేవి యొక్క దండకం ఉంటుంది. వీలైతే శ్యామలాదేవి యొక్క ఆలయం ఎక్కడన్నా ఉంటే రాజశ్యామల అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించండి వారానికి ఒక్కసారి అయినా సరే. అలాగే రైతులు, ఈ చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏంటంటే మీ ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళండి. చాలా మంది మాకు ఫోన్ చేసి అయ్యా మేము రోజు గుడికి వెళ్తాం, మాకైనా సరే ఎటువంటి ప్రభావం లేదు. గుడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? మన వంతు మనం ఏమి డెడికేట్ చేస్తున్నాం? ప్రదక్షిణాలు చేయాలి. రోజు ఆ దేవాలయ యొక్క నియమం బట్టి 21, 11, 14 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తూ ఫోన్ మాట్లాడతారు, ఫోన్ మాట్లాడొద్దు. వీలైతే ప్రత్యేకమైనటువంటి రోజులు, అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం, సోమవారం నాడు శివాలయానికి వెళ్ళాం, అప్పుడు ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి తిథో ప్రత్యేకమైనటువంటిది ఏదైనా ఉంటే దీపారాధన చేయండి. కొత్త మట్టి ప్రమిద వేయండి, కొంచెం నెయ్యి వేయండి, ఒక ఒత్తి వేయండి, వెలిగించండి. అక్కడ గుళ్ళో ఎక్కడైతే దీపాలు వెలిగించాలో అక్కడ, దేవాలయంలో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టి రావి చెట్టు వేప చెట్టు కింద దీపాలు వెలిగించండి, ప్రదక్షిణాలు చేయండి.
నిత్యము కూడా మనం దేవాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం దర్శించుకోండి. అలా అని చెప్పి చర్చిలకు వెళ్ళకండి. దగ్గరలో ఉన్న దేవాలయం అంటే హైందవ ధర్మంలో ఉన్న దేవాలయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోండి. అలాగే వీలైతే ఇంకా మనం ఏదైనా చేయాలి అని అంటే నిత్యము కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయండి. ఎందుకంటే 9 గ్రహాలకి ఇంటూ 3 ప్రదక్షిణాలు మనం లెక్కలోకి వేసుకుంటే 21 ప్రదక్షిణాలు అంటే నవగ్రహాలలో రాహుకేతువులు అపసవ్య దిశలో తిరుగుతారు కాబట్టి వాళ్ళ మంత్రంలో కూడా ఉంటుంది. ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమాల్యాంబరధరం ఛత్ర సమారూఢం మేరు అప్రదక్షిణీ కుర్వాణం అని అంటారు. కాబట్టి అప్రదక్షిణంగా రాహుకేతువులకు ప్రదక్షిణ చేయాలి. అలాగే వీలైనంత వరకు కూడా ఆంజనేయ స్వామి యొక్క సింధూరం అనేటువంటిది, అంటే మంగళవారం నాడు ఉన్న 4 మంగళవారాలు ఏదో ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకం, ఆకుపూజ, సింధూర ధారణ చేయించి, ఇవాళ రేపు మార్కెట్లో మనకి పునుగు పిల్లి తైలం అని దొరుకుతుంది. ఈ సింధూరం పొడిగా లేదా ముద్దగా ఉన్నటువంటి దాన్ని పునుగు పిల్లి తైలంలో కలిపి గనక మనం ధారణ చేసి దానిపైన కుంకుమ పెట్టుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత, ఆకర్షణ, శక్తి పెరుగుతుంది. వశులైపోతారు జనులు. ఎవరైనా సరే మనం మాట్లాడుతున్నటువంటి వారికి కూడా వశులైపోతారు. ఆ యొక్క వాక్కుని, ఆ యొక్క శక్తిని భగవంతుడు మనకిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా పాటించడం అనేటువంటిది విశేషమైనటువంటి మంచి లక్షణాలు ఇస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కానీ, లలితా సహస్రనామ పారాయణం కూడా ఏంటంటే విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది. వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరన్నా ఉంటే గనక వారికి కన్యా వర పాశుపత హోమాలు ప్రతి నెల కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఇక వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, నాతో మాట్లాడవచ్చు. డైరెక్ట్గా నేనే కాల్స్ మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సంతాన పాశుపతం అనేటువంటిది కూడా ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు అయిందనేటువంటి వాళ్ళు వారికి సంతాన పాశుపతం అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగాలేనటువంటి వారి కోసం మృత్యుంజయ పాశుపతం లేదా సర్వాంగ పాశుపతం అని ఉంటుంది. ఈ పాశుపత హోమాలు విశేషంగా చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొనాలనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు. ఈ నెల మనకు శని త్రయోదశి కూడా ఉంది. శని దోషం ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకు సింహరాశి వాళ్ళు కానివ్వండి, ధనుసు రాశి వాళ్ళు కానివ్వండి, మకర కుంభ రాశి వాళ్ళు కానివ్వండి, అలాగే మేషరాశి వాళ్ళు కానివ్వండి, మీనరాశి వాళ్ళు కానివ్వండి, శని ప్రభావం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 13వ తారీఖు వచ్చేటువంటి శని త్రయోదశి రోజున విశేషంగా తిలాహోమం, తైలాభిషేకం మీరు వచ్చి ఆ హోమంలో అలా మీ దర్శించవచ్చు. నువ్వుల నూనె మీ చేతితోనే పోయించడం జరుగుతుంది. హోమంలో మాత్రం మీరు అలా కూర్చుంటే మేమే హోమం చేయడం జరుగుతుంది. తర్వాతకి కృష్ణ తిలకం అనేటువంటిది ఉంటుంది, అది మీకు ధారణ చేయడం కూడా జరుగుతుంది. వీలైతే ఈ పూజకు కూడా కేవలం 504 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ పూజలో కూడా పాల్గొనవచ్చు. అలాగే ఈ యొక్క ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు కూడా మనము విశేషంగా రుద్రాభిషేకం, రుద్రహోమం, ఇది ఎవరి హోమగుండం వారికి, ఎవరి అర్చకులు వారికే ఉంటారు. డీటెయిల్డ్గా మీరు ఆ హోమంలో పాల్గొనవచ్చు, కూర్చోవచ్చు, మీరు హవిస్సులు వేయచ్చు, ప్రసాద నివేదన కూడా స్వామివారికి చేయొచ్చు, అభిషేకం కూడా మీ చేతితో మేమే చేయిస్తాము. జాతకంలో విపరీతమైన దోషములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క రుద్రాభిషేకం, రుద్రహోమంలో కూడా పాల్గొనవచ్చు. ప్రతి ఆరుద్ర నక్షత్రానికి కూడా జరుగుతుంది. ఎవరి సామాగ్రి వారికి సపరేట్గా మేమే అందిస్తాము, ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు. ఇలా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. అలాగే జాతకం తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇస్తే డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. తర్వాతకి జాతకానికి సంబంధించి రెమెడీస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. జాతకానికి గాను 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.